నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో వరుసగా 3 రోజుల సెలవులు రానున్నాయి. అలాగే నిన్న కువైట్ కేబినెట్ సమావేశం నిర్వహించడం జరిగింది. కువైట్ కేబినెట్ సమావేశం నిర్వహించిన తర్వాత ఈ సమావేశంలో కువైటు నూతన సంవత్సరానికి సంబంధించి సెలవులను ప్రకటించింది. ఆ యొక్క సెలవులకు కూడా ఆమోదం తెలిపింది. కువైట్లో నూతన సంవత్సరం దినోత్సవం సందర్భంగా 2026 జనవరి 1 గురువారం నాడు కువైట్లోని అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ అథారిటీలు మరియు ప్రభుత్వ సంస్థలలో పని నిలిపివేయాలని చెప్పేసి కువైట్ మంత్రిమండలి నిర్ణయించింది. అధికారిక పనివేళలు 2026 జనవరి 4వ తేదీన ఆదివారం నుంచి తిరిగి ప్రారంభమవుతాయని చెప్పేసి ప్రకటించడం జరిగింది. జనవరి 1 మనం చూసుకుంటే గురువారం రానుందనమాట. గురువారం వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్లో ఉన్న అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఆఫీసులు కానీ మంత్రిత్వ శాఖలకు కానీ సెలవులు రానున్నాయన్నమాట. జనవరి 1వ తేదీ గురువారం రావడంతో శుక్రవారం, శనివారం వారాంతపు సెలవులు కలుపుకొని వరుసగా కువైట్లో 3 రోజుల పాటు సెలవులు రానున్నాయి. జనవరి 4వ తేదీ ఆదివారం మళ్ళీ అన్ని ఆఫీసులు తిరిగి ప్రారంభమవుతాయి. అలాగే కువైట్లో మనం చూసుకుంటే ప్రైవేటు రంగంలో మనం చూసుకుంటే ఆయా కంపెనీ యజమానులు కానీ లేకపోతే ఆయా యజమానులు వాళ్లకు అనుకూలంగా బట్టి సెలవులు నిర్ణయిస్తారని చెప్పేసి ప్రస్తుతం ఇవి ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి వర్తిస్తాయి. కువైట్లోని ఇళ్లలో పనిచేసే కార్మికులకు కూడా ఈ యొక్క సెలవులు అయితే వర్తించవు. అలాగే కువైట్లో మనం చూసుకుంటే ఎమర్జెన్సీగా ఉన్న సంస్థలు, వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఈ యొక్క సెలవుల నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అంటే కువైట్లోని ఆరోగ్య శాఖ కానీ, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కానీ, అలాగే కువైట్లో మనం చూసుకుంటే కానీ ఏదైతే ఎమర్జెన్సీ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆయా అధికారులు సెలవులపైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో జనవరి 1, 2, 3వ తేదీలు సెలవులు రానుంటే జనవరి 4వ తేదీ నుంచి కువైట్లో అన్ని ప్రభుత్వ సంస్థలు అయితే ప్రారంభమవుతాయి. కాబట్టి కువైట్లో ఏదైనా గవర్నమెంట్ పనుల మీద మీరు వెళ్ళాలనుకుంటే కానీ జనవరి 1 లోపు పూర్తి చేసుకోండి. లేకపోతే కానీ జనవరి 1 తర్వాత 4వ తేదీలో అయితే మీరు కువైట్లోని ప్రభుత్వ ఆఫీసులను సందర్శించవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.